దేశంలో బీజేపీని నిలువరించే సత్తా కాంగ్రెస్కు లేదని స్పష్టమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో ఇది మరోసారి రుజువైందన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ దొంగ హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు కూడా గమనించారన్నారు. ఇక భవిష్యత్ అంతా కూడా ప్రాంతీయ పార్టీలదే అని స్పష్టం చేశారు. ఈరోజు మహారాష్ట్రలో జార్ఖండ్లో వచ్చిన ఫలితాలను కనుక విశ్లేషించినట్టయితే చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి శక్తులు, ఏ రాష్ట్రాల్లోనైతే ప్రజల ఆకాంక్షకు దగ్గరగా పనిచేసే పార్టీలు, ఆయా పార్టీల నాయకత్వం మీద ప్రజలకున్న విశ్వాసమే తప్పకుండా భవిష్యత్తులో కూడా దృఢంగా ఫలితాల రూపంలో బయటకు వస్తుందని అర్థమవుతా ఉన్నది. మీరు గమనిస్తే జార్ఖండ్లో ఈరోజు హేమంత్ సోరెన్ గారు వారి పార్టీ ఇవాళ తిరిగి మళ్లీ అధికారం కైవసం చేసుకుంది అంటే ఒకవైపు బీజేపీ కక్షపూరితమైన విధానాలు, అక్రమ కేసులు బనాయించడం, జైళ్లలో పెట్టడం, కక్ష సాధింపు చర్యలు ఇదొక ఎత్తు అయితే, ఇంకొక వైపు ఖచ్చితంగా మా ప్రాంతీయ పార్టీ, మాకు దగ్గరగా, మా ఆకాంక్షలకు దగ్గరగా ఉండే పార్టీ గెలవాలనే ఆకాంక్ష మరోవైపు కనబడతా ఉంది. మహారాష్ట్రలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు, తిరస్కరించినారు. 1000 కిలోమీటర్లు దాదాపుగా మహారాష్ట్రతో మన తెలంగాణకు బార్డర్ ఉంటుంది. మరి పచ్చి అబద్దాలు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చెప్పడం, మేము అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్టుగా చెప్పడం, ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పడం, అక్కడ అదానిని దొంగ అనడం, ఇక్కడికి వచ్చి అక్కడ గజ దొంగ అంటారు, ఇక్కడికి వచ్చి గజమాలలు వేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు. అందుకే 1500 రూపాయలు మహిళలకు ఇస్తున్న పార్టీని గెలిపించారు. 3000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నమ్మబలికినా, ఎన్ని రకాలుగా అబద్దాలు చెప్పి బుకాయించే ప్రయత్నం చేసినా నమ్మలేదు. ఎందుకంటే పక్కనే తెలంగాణలో 2500 రూపాయలు ఇయ్యనోళ్లు రేపు మహారాష్ట్రలో ఎట్లు ఇస్తారు అనే ఒక ఆలోచన ప్రజల్లో తప్పకుండా వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఈరోజు పోయింది. ఇంకొక మాట కూడా ఈ ఎన్నికలతో చాలా స్పష్టంగా తేలిపోయింది. కాంగ్రెస్ కు బీజేపీని ఆపే శక్తి లేదు. భారతదేశంలో మీరు గమనించినట్టయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ ప్రాంతీయ పార్టీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని బీజేపీని అడ్డుకోగలుగుతా ఉన్నాయి. అది జార్ఖండ్లో ఇవాళ జార్ఖండ్ ముక్తి మోర్చా అడ్డుకున్నది. అదే మాదిరిగా ఈరోజు అంతో ఇంతో ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పగలిగినాయి అంటే ఎక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో, మళ్ళీ ఏక్నాథ్ షిండే పార్టీ కొంత, అదేవిధంగా అజిత్ పవార్ పార్టీ కొంత, వాళ్ళు కూడా కొంత చేయగలిగినారు. కాబట్టి రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడతా ఉంది, ఇంకా మరింత రాబోయే రోజులు ఎంత బలహీనపడుతుందంటే బీజేపీని ఎదుర్కొనే శక్తి మాత్రం కాంగ్రెస్ కు లేదు. కాబట్టి తప్పకుండా బీజేపీని ఓడించాలనుకునే శక్తులు కూడా, కాంగ్రెస్ ను తిరస్కరించాలనుకునే శక్తులు కూడా ప్రాంతీయ పార్టీలకే, ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి శక్తివంతమైన నాయకులకు మనం ఊతమిస్తే, ప్రోత్సాహాన్ని ఇస్తేనే రేపటి రోజున భారతదేశాన్ని శాసించే అవకాశం ఉంటుంది. ఈ తీర్పును తప్పకుండా తెలంగాణ ప్రజలు కూడా చక్కగా విశ్లేషించుకొని భవిష్యత్తులో మరి ఈ 2 జాతీయ పార్టీలకు కూడా తెలంగాణలో బుద్ధి చెప్పాలని చెప్పి మేము కోరుకుంటాం.